హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను చూడండి నాటు చిక్కుళ్ళు అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఫుల్గా గింజ పట్టింది చూడండి, ఎంత బాగుందో, చాలా బాగుంది అన్నమాట. అందుకని ఇవి మాకు దగ్గరలో చిన్న గోదావరి పక్కన పొలాలు వేసి ఉంటాయన్నమాట. వంకాయలు, టమోటాలు, చిక్కుళ్ళు ఇలాగ చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగంతా అన్నమాట. అయితే వీటితో నేను కర్రీ చేస్తున్నాను. ఇవి ఒక హాఫ్ కిలో ఉంటాయి, పావు కిలో ఉంటాయి చిక్కుళ్ళు. వాటికి ఒక 2 ఉల్లిపాయలు వేసాను అన్నమాట. వేసి చూడండి ఇలాంటి ఈ గరిటెడు ఆయిల్ వేసాను. నేను వేసి వేయిస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఇంకేం అక్కర్లేదు. చూడండి చిక్కుళ్ళు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేను అవి చిన్నగా ఉన్నాయి, కారం ఎక్కువే ఉంటాయి కానీ చిన్నగా ఉన్నాయని ఒక 8 తీసుకున్నాను. అవి ముక్కలు చేశాను అన్నమాట. దీనికి ఈ చిక్కుడుకాయల కూరకే కొంచెం కారము, ఒక 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మ్యాక్సిమం నేను కళ్ళు ఉప్పు వేస్తాను, తెలుసు కదా మీకు. కర్రీకి సరిపడా వేసేసాను. చాలా రుచిగా ఉంటుంది, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇంకేమీ వేయక్కర్లేదు మీరు. ఈ 3 అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుళ్ళు ఉంటే ఉప్పు కారం నూనె కామనే కాబట్టి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. రైస్లోకే బాగుంటుంది. మరి మిగతా వీటిలోకైనా నేను ఎప్పుడు చూడలేదు కానీ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ. ఇలాగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం. చిక్కుళ్ళు వేసేద్దాం. ఇవి కడిగి చక్కగా ఇలాగ ముక్కలు చేసి పెట్టాను. ఇలాగా చిక్కుడుకాయ మజ్జిగ విరిస్తే ఎక్కడైనా చీడ ఉంటే తెలుస్తుంది. కానీ ఈ టైంలో చీడలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మార్చి నెల టైంకి అయితే చిక్కుళ్ళు అయిపోయే టైంకి చీడ వస్తుంది తప్ప ఇప్పుడు బాగానే ఉంటాయి. పచ్చిమిర్చి కూడా కలిపి వేస్తున్నాను చూడండి. ఈ చిక్కుళ్ళు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేస్తే ఆ రెండింటితో పాటు కలిసి ఉడుకుతుంది అన్నమాట. ఇలా బాగా కలిపి ఇప్పుడు మనం అవి కలిపాం కదా, కలిపేసిన వెంటనే పసుపు, ఉప్పు వేసాం కదా ఆల్రెడీ, అందుకని పసుపు, తర్వాత కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. పావు కిలో కదా ఇది, ఒక 2 స్పూన్లు వేద్దాం. ఇలా ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. కలిపేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ ఉప్పు, కారం, పసుపుతో 2 నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత వాటర్ పోసి మనం కుక్కర్ పెట్టుకుందాం. ఒక్క 2 నిమిషాలు మగ్గితే ఏమవుతుందంటే ఇవి చిక్కుడుకాయల్లోకి ఉప్పు, కారం, పసుపు బాగా అబ్జర్వ్ అవుద్ది అన్నమాట ఈ ఉడికే క్రమంలో. అందుకని ఓకేనా, ఇలా వేసాం కదా. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా మగ్గబెడతాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది కదా, ఇలా మగ్గింది. దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం కలిపి వాటర్ పోద్దాం. చిన్న గ్లాస్ వాటర్ పోసి చూడండి, ఈ గ్లాస్ వాటర్, మన టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నదే, దాన్ని ఎక్కువ వేసుకోకూడదు. కుక్కర్లో కదా, ఒకవేళ బయట అయితే కొంచెం పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. కానీ కుక్కర్లో కాబట్టి అంటే బాగా మెత్తగా ఉడికితే రుచిగా ఉంటాయి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం. నేను ఇంకేం వేయలేదు, చూసారు కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకుంటే టేస్టీ చిక్కుడుకాయల ఇగురు తయారవుతుంది. ఓకేనా. కుక్కర్లో సరిపడా వాటర్ కానీ లేకపోతే కొంచెం వాటర్ వేసి ఉడికించే టైంలో మనం
కుక్కర్కే అదే స్టవ్ దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే అది ఎక్కువ విజిల్స్ వచ్చి మాడిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఓన్లీ 2 విజిల్స్ అనుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వచ్చే వరకు దగ్గరే ఉంటే చక్కగా ఎంతో టేస్టీ చిక్కుడుకాయల కూర చిక్కుడుకాయల ఇగురు రెడీ అవుతుంది. ఓకేనా? విజిల్ వచ్చే టైం అయింది, చూద్దాం. 1 కుక్కర్ చల్లారిన తర్వాత కర్రీ చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఎగిరిపోయింది కదా కర్రీ, ఇలా ఎగిరిపోయింది కదా. ఈ చిక్కుడుకాయలు ఎగురు ఇలాగా అడుగుని చూడండి, మాడలేదు, మనం వేసిన ఆయిల్ వరకు బాగా ఎగిరిపోయి అలాగా ఉంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలాగ చిక్కుడుకాయలు ఎగురు ట్రై చేసి తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాగుంటే ఒక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వేస్తున్నాను మైసూర్ బోండాలు. చూసారా? ఈ రెసిపీ పెడదాం అనుకుని మర్చిపోయాను, కలపడం, పిండి కలిపే విధానం అదిని. ఎందుకంటే నైట్ మనం పప్పులు ఏమీ నానబెట్టిన టైంలో ఇలాగ మార్నింగ్ చేసుకోగలిగే బోండాలు చూసారా ఎంత బాగున్నాయో. అయితే పల్లీ చట్నీ చేశాను, తర్వాత కొన్ని వేయించాను, అంటే హాట్ బాక్స్లో వేసేస్తున్నాను. వేయించి ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి అన్నమాట. ఓకేనా? నేను ఈ రెసిపీ అంటే ఇంత చక్కగా రావడానికే ఏం చేశాను, రెసిపీ పెట్టమంటే నేను పెడతాను. ఓకేనా? చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎందుకంటే నేను ఒకటైతే టేస్ట్ చేశాను, అంటే ఈ ఉప్పులు అవి సరిపోయినాయో లేదో మనం తెలుసుకోవడానికి ఫస్ట్ వాయిలో మనం అంటే వండేవాళ్ళం ఎవరమైనా జస్ట్ ఒకటి టేస్ట్ చేస్తే తర్వాత తినేవాళ్ళకి బాగుంటుంది అన్నమాట. ఓకేనా? మనం టేస్ట్ చేస్తే ఏవైనా ఉప్పు కానీ ఏదైనా తగ్గిందంటే మనం వెంటనే దాన్ని అడ్జస్ట్ చేయడానికి బాగుంటుంది. ఓకేనా?